ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం సర్కార్ అకృత్యాలను, రజాకర్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి ధీర మహిళ చాకలి ఐలమ్మ గారని చెప్పక తప్పదంటున్నాను. ఆనాడు నైజాం ప్రభుత్వంలో ఒకవైపు రజాకర్ల ఏదైతే దాడులు, అరాచకాలు ఒకవైపు ఉంటే, వారికి అండగా నిలిచేట్టుగా భూస్వామ్య వర్గాలు వారు కూడా ఏదైతుందో సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు ఎవరనే కాకుండా అందరిపై దాడులు చేసేటటువంటి వారు. ఇలా భూస్వాముల చేతిలో ఉండేటటువంటి ఒక వేలాది ఎకరాలు వాస్తవంగా సాగు చేసేది నిరుపేద వర్గాలైనా కానీ ఆ భూమిపై ఆధిపత్య భూస్వామ్య వర్గాలకి ఉండడంతో చేసిన కష్టానికి కూలి కూడా గిట్టుబాటు అయ్యేది కాదు. మరి అటువంటి పరిస్థితులలో చాకలి ఐలమ్మ గారు నిరుపేద వర్గాల పక్షాన అండగా నిలిచి ఎవరైతే భూమి సాగు చేస్తారో వారికి హక్కులు కల్పింప చేయబడాలి అనేటువంటి నినాదంతో భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా మరి పోరాటం చేపట్టినటువంటి ఒక ధీర వనిత చాకలి ఐలమ్మ గారు అని చెప్పక తప్పదంటూ నేను. అటువంటి రజక బిడ్డ చాకలి ఐలక్క ఈరోజు మనందు లేకున్నప్పటికీ అంటే పోరాట స్ఫూర్తి తెలంగాణకు మనకు ఆనాడు నుండి వచ్చింది. ఇవాళ ఒకవైపు దేశ స్వాతంత్ర ఉద్యమం, ఇంకోవైపు హైదరాబాద్ నైజాం వ్యతిరేక పోరాటం, రజాకర్ల దాడులను ఎదిరించటం, ఇవన్నింటినీ మనం తట్టుకొని నిలదొక్కున్న తదుపరి ఏమైపోయిందంటే ఇవాళ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం నుండి విడి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడంతో మరి ముందుగా ఉన్నటువంటి ఒక నైజాం ప్రభుత్వ ఆధిపత్యం పోయి మళ్ళీ ఆంధ్ర ప్రాంత వాస్తవ్యుల ఆధిపత్యం వచ్చింది. ఈ ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులను తొలగొట్టుకోవడానికి కొరకు తెలంగాణ రాష్ట్రం మనం ప్రత్యేకంగా ఏర్పాటు కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతో ఇలా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటము, ఇలా ఉద్యమం ఏదైతుందో సఫలీకృతం అయ్యి ఇవాళ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ మరి శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. మరి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ఫలాలు పొందటం, దానికి అనుగుణంగా మరొక సామాజిక ఉద్యమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఆసన్నమవుతుందని చెప్పక తప్పదంటుంది. సమాజంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు, ఇవాళ దళితులు, గిరిజనులకు ఏ విధంగా అయితే రాజ్యాంగం మరి రక్షణ హక్కులు కల్పింపజేయబడడం జరుగుతుందో అట్లాగే సమాజంలోని బలహీన వర్గాల కొరకు కూడా ఏదైతుందో అదే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వారికి రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పింప చేయాలనే ఒక భావన తలంపుతోని ఇలా రాహుల్ గాంధీ గారు మరి యావత్ దేశంలో పర్యటన చేపట్టడం, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాల వారికి 42% రిజర్వేషన్ కల్పింప చేయాలనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించుకొని ముందు పోవడం జరుగుతుందని అంటున్నారు.